విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. 3 రోజుల విరామం తర్వాత మళ్ళీ ఈ సిరీస్ని ఈ రోజు నుంచి కొనసాగిస్తున్నాం. ప్రతి డొమైన్లో అంటే ఎకానమీ, పాలిటీ, మిస్సెలేనియస్ వీటిల్లో ఒక్కొక్క డొమైన్లో 14 మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఎస్ఎన్టీలో 13 అయ్యాయి, ఎకాలజీలో కూడా 13 అయ్యాయి. కాబట్టి ఎస్ఎన్టీ 14 మాడ్యూల్ ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాను. రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ 14th మాడ్యూల్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. అంటే ఈ శుక్రవారంతో మొత్తం 70 మాడ్యూల్స్ అంటే 700 ప్రశ్నలు కంప్లీట్ అవుతాయన్నమాట. ఒక్కొక్క డొమైన్లో 14 మాడ్యూల్స్ కంప్లీట్ అవుతాయి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ 14 మాడ్యూల్లో చాలా ముఖ్యమైన విషయాలు, సూర్యుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. సూర్యుడిపై చేసేటువంటి ఎక్స్ప్లోరేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకని ఆదిత్య L1 ఈ మధ్య ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా అసలు సూర్యుడికి సంబంధించి ఉన్నటువంటి 2 మిస్టరీస్ ఏమిటి, సూర్యుడికి దగ్గరగా వెళ్ళటం ఎందుకంత కష్టం, సోలార్ సైకిల్, సన్ స్పాట్స్ ఈ 2 పదాలు వినే ఉంటారు. వీటి అర్థం ఏమిటి, సోలార్ ఫ్లేర్స్కి కరోనల్ మాస్ ఎజెక్షన్స్కి మధ్య ఉన్న తేడా ఏమిటి, జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ ఎన్ని రకాలు, వాటి మూలంగా మనకి ఏ రకంగా ప్రమాదం, అలాగే లగ్రాంజ్ పాయింట్స్ అంటే ఏమిటి, L1, L2, L3, L4, L5, అలాగే హాలో ఆర్బిట్ ఇది ఎందుకని అంత స్టేబుల్ కాదు, తర్వాత కొన్ని విషయాల్లో ఆదిత్య L1 యూనిక్ ఎందుకని, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. చివరిదాకా వినండి. సూర్యుడికి సంబంధించి మొట్టమొదటి ప్రశ్న, మనం సూర్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేం అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా, మీరు ఇక్కడ గమనించండి, యుఎస్ పార్కర్ సోలార్ ప్రోబ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన నాసా వాళ్ళ ప్రోబ్ అనమాట. ఇది 2025వ సంవత్సరంలో 6 మిలియన్ కిలోమీటర్ల దగ్గరకు వెళుతుందన్నమాట. 6 మిలియన్ కిలోమీటర్లు. అసలు డిస్టెన్స్ ఎంత, ఎర్త్కి సన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 150 మిలియన్ కిలోమీటర్లు. 150 మిలియన్ కిలోమీటర్లలో అతి దగ్గరగా వెళ్ళబోయేది ఈ యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ అనమాట. ఇది 2025లో దాదాపు 6 మిలియన్ కిలోమీటర్ల దూరంగా వెళ్ళగలుగుతుంది. అంతకు మించి ప్రస్తుతానికి ఎవరూ అటెంప్ట్ చేయటం లేదు. ఎందుకంటే ఈ యొక్క సన్ యొక్క సర్ఫేస్ ఏంటంటే ఫోటోస్ఫియర్ అంటారు. చూడండి, ఇక్కడ సన్ యొక్క టెంపరేచర్ ఫోటోస్ఫియర్లో ఎంత ఉంటుంది, 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఫోటోస్ఫియర్ తరువాత అట్మాస్ఫియర్ ఉంటుంది. మన భూమికి అట్మాస్ఫియర్ ఉన్నట్టే. దాన్ని ఏమంటారంటే కరోనా అంటారు. కరోనాలో టెంపరేచర్ 1 మిలియన్ డిగ్రీ సెల్సియస్ నుంచి 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్ దాకా ఉంటుంది. అందుకని ఎవరూ కూడా సూర్యమండలం మీద కాలు పెట్టడం కానీ, సూర్యుడి దగ్గరికి వెళ్ళటం కానీ జరగదనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సన్కి సంబంధించినంత వరకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సన్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఫోటోస్ఫియర్ ఉందో అక్కడ టెంపరేచర్ 6000 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంటుంది. అయితే అట్మాస్ఫియర్, దాన్ని కరోనా అంటాం, కరోనాలో టెంపరేచర్ 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్ దాకా వెళ్ళొచ్చు అనమాట. అందుకే ఎవరు సూర్యమండలానికి అతి దగ్గరగా వెళ్ళటం అనేది కుదరదు. ఇది మొదటిది. ఇక రెండవ ప్రశ్న, 2 మిస్టరీస్ ఏమిటి సన్కి సంబంధించి. ఒక మిస్టరీ ఆల్రెడీ మీకు చెప్పేశాను, అదేంటంటే సర్ఫేస్ ఫోటోస్ఫియర్ ఏదైతే ఉందో అది కేవలం 6000 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికీ అట్మాస్ఫియర్ కరోనా ఏదైతే ఉందో దాదాపు 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్ దాకా టెంపరేచర్ ఉంటుంది. సర్ఫేస్ కంటే అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎక్కువగా ఉండటం అనేది ఇప్పటి వరకు అర్థం కానటువంటి మిస్టరీ అన్నమాట. అలాగే ఇంకొక మిస్టరీ ఏంటంటే, అసలు సూర్యుడు ఎందుకు హై ఎనర్జీ పార్టికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. సోలార్ ఫ్లేర్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సోలార్ విండ్ ఈ పదాలు వినే ఉంటారు. అంటే సూర్యుడు అప్పుడప్పుడు చార్జ్డ్ పార్టికల్స్ కావచ్చు, ప్లాస్మా లాంటి మ్యాటర్ కావచ్చు, హై ఎనర్జీ రేడియేషన్ కావచ్చు, ఇది ఎందుకు రిలీజ్ చేస్తుంటాడు అనేటువంటిది ఇంతవరకు ఇదమిద్దంగా తెలియదు. అందుకే
సూర్యుడికి సంబంధించినటువంటి పరిశోధనలు కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట. అయితే పార్కర్ సోలార్ ప్రోబ్ మీకు ఇంతకు ముందే చెప్పాను. పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది. అది సూర్యుడికి అతి దగ్గరగా వెళ్ళబోతోందనమాట. సరే, ఈ 2 మిస్టరీస్ మీకు చెప్పిన తర్వాత సోలార్ విండ్ అంటే ఏమిటి? ఇది కరోనా నుంచి రిలీజ్ అయ్యేటువంటి చార్జ్డ్ పార్టికల్స్ అనమాట. సరే, మిగతా పదాలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3వది సోలార్ సైకిల్ అంటే ఏమిటి? మీకు సన్ మీద స్పాట్స్ కనబడుతూ ఉంటాయి. వాటిని సన్ స్పాట్స్ అంటాం మనం. అంటే డార్క్ స్పాట్స్ సన్ మీద కనబడుతూ ఉంటాయి. వాటిని ఏమంటామంటే ఈ సన్ స్పాట్స్ అంటాం మనం. అయితే ఈ సన్ స్పాట్స్ ఎందుకు ఏర్పడతాయి? సన్ స్పాట్స్ ఎందుకు ఏర్పడతాయంటే లోపల, అంటే ఈ సన్ లోపల జరిగేటువంటి మ్యాగ్నెటిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మూలంగా ఈ సన్ స్పాట్స్ ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఇక్కడ గమనించండి, ఇవి సన్ స్పాట్స్. అయితే సన్ స్పాట్స్ కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉంటాయి. అంటే ఈ డార్క్ స్పాట్స్ అనమాట, సన్ మీద కనిపించేటువంటి డార్క్ స్పాట్స్ కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉంటాయి. కాలం గడిచే కొద్దీ పెరుగుతాయి, మళ్ళీ తగ్గుతాయి. ఈ సైకిల్ని ఏమంటారంటే సోలార్ సైకిల్ అంటారనమాట. సోలార్ సైకిల్ ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. అంటే ఈ సోలార్ సైకిల్లో ఈ యొక్క సన్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుకుంటూ పోతాయి, మళ్ళీ తగ్గుకుంటూ వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా 11 సంవత్సరాల్లో రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటాం? సోలార్ సైకిల్ అంటామన్నమాట. తర్వాత ఈ సోలార్ సైకిల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సోలార్ మ్యాక్సిమం, సోలార్ మినిమం అనే పదాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. సోలార్ మ్యాక్సిమం అంటే సన్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే సోలార్ మ్యాక్సిమం అంటాం. 2025లో మనకి సోలార్ మ్యాక్సిమం రాబోతోంది. తర్వాత సోలార్ మినిమం అంటే డార్క్ స్పాట్స్ తక్కువగా ఉండేదన్నమాట. సరే, ఈ యొక్క సోలార్ మ్యాక్సిమం టైంలో ఏం జరుగుతుంది? సోలార్ మ్యాక్సిమం టైంలో ఏం జరుగుతుందంటే సన్ స్పాట్స్ అంటే బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి సోలార్ ఫ్లేర్, అలాగే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సోలార్ ఫ్లేర్ అంటే ఏమిటి? కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏమిటి? సోలార్ విండ్ అంటే ఏమిటి? ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంతకు ముందే చెప్పాను, సోలార్ విండ్ అంటే ఏమిటంటే సన్ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో కరోనా, దాని నుంచి చార్జ్డ్ పార్టికల్స్ రిలీజ్ అవటం అనమాట. అది సోలార్ విండ్. తర్వాత సోలార్ ఫ్లేర్ అంటే ఏమిటి? సోలార్ ఫ్లేర్ అంటే ఏమిటంటే ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఏర్పడతాయో, మళ్ళీ చెప్తున్నాను, సోలార్ మ్యాక్సిమం టైంలో ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి. సోలార్ మినిమం టైంలో బ్లాక్ స్పాట్స్ తక్కువగా ఉంటాయి. బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సోలార్ ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఈ బ్లాక్ స్పాట్స్ నుంచి సోలార్ ఫ్లేర్స్ కానీ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కానీ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే సోలార్ విండ్, ఇందాక చెప్పాను మీకు, కరోనా నుంచి రిలీజ్ అయ్యేటువంటి చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సోలార్ విండ్ అంటామన్నమాట. ఇవన్నీ పూర్తిగా ఇంతవరకు ఎలా జరుగుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఎందుకని ఇలా జరుగుతుంది, వీటి మీద సమగ్రమైనటువంటి అవగాహన ప్రపంచానికి లేదు. మనకి నాసాకి సంబంధించి పార్కర్ సోలార్ ప్రోబ్ కావచ్చు, మనది ఆదిత్య L1 కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. వీటి ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టుకోవచ్చేమో సన్కి సంబంధించి అని చెప్పి అందరూ కూడా ఉత్సుకతతో ఉన్నారన్నమాట. సరే, సోలార్ ఫ్లేర్ అంటే ఏమిటంటే హై ఎనర్జెటిక్ పార్టికల్స్ సన్ స్పాట్స్ నుంచి రిలీజ్ అవుతాయన్నమాట. అసలు సోలార్ ఫ్లేర్ అంటే ఏమిటి? ఈ ఎనర్జీ ఏదైతే సన్స్ మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్లో స్టోర్ అయ్యిందో, ఈ సన్ స్పాట్స్ ఎలా ఫామ్ అవుతాయి? లోపల ఆ మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ అది రీఓరియంట్ చేసుకునేటువంటి ప్రక్రియలో ఈ సన్ స్పాట్స్ ఫామ్ అవుతాయన్నమాట. ఈ సన్ స్పాట్స్ నుంచి ఈ సోలార్ ఫ్లేర్ అలాగే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ద్వారా, చూడండి ఇక్కడ సన్ యొక్క మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ రీఓరియంట్ అవుతుంది.
అదే మనకి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ లాగా తయారవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ రీఓరియంట్ అయ్యేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ కొంత లైట్ అలాగే హీట్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది. అదే హై ఎనర్జీ ఎక్స్రే రేడియేషన్ అలాగే హైలీ యాక్సలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్స్ రూపంలో బయటకు వస్తాయన్నమాట. అర్థమైంది కదా? దీన్ని సోలార్ ఫ్లేర్ అంటాం. సరే, ఇదే బ్లాక్ స్పాట్స్ నుంచి ఇంకొక ఫెనామినా జరుగుతుంది. అదేంటంటే ప్లాస్మా ఏదైతే ఉంటుందో, సన్ లోపల ఉన్నటువంటి ప్లాస్మా ఏదైతే ఉంటుందో అది బయటికి విసిరివేయబడుతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సోలార్ విండ్ ఏదైతే మీరు కరోనాను చూసారో, అవుటర్ అట్మాస్ఫియర్ని చూసారో, అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి చార్జ్డ్ పార్టికల్స్. తర్వాత సోలార్ ఫ్లేర్ అంటే ఏమిటంటే హై ఎనర్జీ రేడియేషన్ అలాగే చార్జ్డ్ పార్టికల్స్. చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఏమిటో కూడా కొంచెం సేపటి తర్వాత చెప్తాను. ఆల్ఫా పార్టికల్స్, ఎలక్ట్రాన్స్ ఇలాంటివన్నీ చార్జ్డ్ పార్టికల్స్ అంటాం. సోలార్ విండ్ అంటే కరోనా నుంచి చార్జ్డ్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ఆల్ఫా పార్టికల్స్, ఎలక్ట్రాన్స్ ఇలాంటివి అనుకోండి. తర్వాత సోలార్ ఫ్లేర్లో హై ఎనర్జీ రేడియేషన్ రిలీజ్ అవుతుంది, అలాగే చార్జ్డ్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్స్లో సన్ లోపల ఉండేటువంటి ప్లాస్మా రిలీజ్ అవుతుంది. అంటే మనకి సన్ నుంచి చాలాసార్లు, అంటే సూర్యుడి నుంచి మనకి ఈ హై ఎనర్జీ రేడియేషన్, ఉదాహరణకి ఎక్స్రే రేడియేషన్ కావచ్చు, అలాగే కొన్నిసార్లు ప్లాస్మా కావచ్చు సన్ లోపల ఉండేది, కొన్నిసార్లు చార్జ్డ్ పార్టికల్స్ కావచ్చు. ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. వీటి రిలీజ్ ఏదైతే ఉందో అది సోలార్ మ్యాక్సిమం అప్పుడు ఎక్కువ ఉంటుంది, సోలార్ మినిమం అప్పుడు తక్కువ ఉంటుంది అనమాట. వీటి గురించి అంత పూర్తిగా తెలియదు. ఇందాక మీకు ఒక విషయాన్ని చెప్పాను, కరోనా ఏదైతే ఉందో కరోనా అసలు అంత వేడిగా ఎందుకుంటుంది, ఆ మిస్టరీ తెలియదు. అలాగే ఈ సోలార్ విండ్, అసలు ఈ చార్జ్డ్ పార్టికల్స్ని సోలార్ విండ్ ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే కరోనా నుంచి ఎందుకు రిలీజ్ అవుతాయి, అలాగే సోలార్ ఫ్లేర్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఎందుకు జరుగుతాయి, తర్వాత ఇవి ఒక్కొక్కసారి ఎక్కువ ఎందుకుంటాయి, ఒక్కొక్కసారి తక్కువ ఎందుకుంటాయి, ఇలాంటి వాటికి సమాధానాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సోలార్ ప్రోబ్స్ని పంపిస్తున్నారనమాట. తర్వాత ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి సోలార్ ఫ్లేర్స్ కావచ్చు, అలాగే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కావచ్చు, వీటి మూలంగా ప్రమాదాలు ఉంటాయి. ఎవరికి? ఆస్ట్రోనాట్స్ ఉంటారు, వాళ్ళకి ప్రమాదం. సెటిలైట్స్ ఉంటాయి, వాటికి ప్రమాదం. ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా సెటిలైట్స్లో, అవి ఎఫెక్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు పవర్ గ్రిడ్స్, అంటే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ద్వారా ప్లాస్మా బయటకు వస్తుంది కాబట్టి పవర్ గ్రిడ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అలాగే ఆయిల్ పైప్ లైన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, డీప్ సీ కేబుల్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. అందుకే చాలా అనర్థాలు ఉన్నాయన్నమాట. తర్వాత జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్ అంటే ఏమిటి? మనకి ఏదైతే రేడియేషన్ వస్తుందో, చార్జ్డ్ పార్టికల్స్ వస్తాయో, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హై ఎనర్జీ రేడియేషన్ అలాగే చార్జ్డ్ పార్టికల్స్, అవి సన్ నుంచి వస్తాయని చెప్పి, అవి వచ్చే క్రమంలో ఏమవుతుందంటే మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీ అందరికీ తెలుసు, ఇది ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇటువైపు నుంచి సోలార్ విండ్ వస్తుంది. సోలార్ విండ్ అంటే ఏమిటి? చార్జ్డ్ పార్టికల్స్. అవి మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేటువంటి దాని మీద జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్ ఆధారపడి ఉంటుంది. దీన్ని 5 రకాలుగా డివైడ్ చేస్తారు, G1 నుంచి G5 అన్నమాట. అంటే మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో జరిగేటువంటి డిస్టర్బెన్స్ని జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్ అంటామన్నమాట. G1 అనేది వీకెస్ట్, G5 అనేది స్ట్రాంగెస్ట్ అనమాట. అర్థమైంది కదా? తరువాత మనం అసలు సన్ని స్టడీ చేయటానికి, సూర్యుడిని స్టడీ చేయటానికి పైకే ఎందుకు వెళ్ళాలి? ఎక్కడో 1.5 మిలియన్ కిలోమీటర్స్, ఉదాహరణకి ఆదిత్య L1 తీసుకున్నాం అనుకోండి, 1.5 మిలియన్ కిలోమీటర్స్ దగ్గర అది హ్యాలో ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే అంత ఎత్తులో మనం ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు పెట్టాలి? నేల మీదే పెట్టి చూడొచ్చు కదా, అసలు శాటిలైట్తో పని లేకుండా.
పార్కర్ సోలార్ ప్రోబ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు అంత దగ్గరగా ఎందుకు వెళతారు సన్కి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఏంటంటే, ఇక్కడ భూమి మీదకి సన్ నుంచి వచ్చేటువంటి విజిబుల్ లైట్ అలాగే రేడియో వేవ్స్ వాటిని అబ్జర్వ్ చేయటం సాధ్యమే. కానీ ఏమవుతుంది, మనకి అట్మాస్ఫియర్ ఉంది. అట్మాస్ఫియర్ మూలంగా కొన్ని రకాల రేస్, అల్ట్రావైలెట్ రేస్ కావచ్చు, అలాగే ఎక్స్రేస్ కావచ్చు, గామా రేస్ కావచ్చు, అవి భూమిని చేరవన్నమాట. అవి డిస్టర్బ్ చేయబడతాయి. అవి డిస్టర్బ్ చేయబడటం వల్ల మనం సన్ని పూర్తిగా గమనించలేం భూమి మీద నుంచి. అందుకే అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్ నుంచి టోటల్గా ప్రివెంట్ చేయటం కోసం మనం తీసుకెళ్ళి పైన పెడతామన్నమాట. అందుకని 1957 సంవత్సరం తర్వాత అమెరికా వాళ్ళు కావచ్చు, సోవియట్ యూనియన్ వాళ్ళు కావచ్చు, యూరప్ వాళ్ళు కావచ్చు, జపాన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇక్కడ టెలిస్కోప్స్ని భూమికి చాలా దూరంగా పెట్టడం అనేది స్పేస్ ఏజ్ 1957 సంవత్సరం తర్వాత మామూలైపోయిందనమాట. తర్వాతి ప్రశ్న, లెగ్రాంజ్ పాయింట్స్ అంటే ఏమిటి? ఇది ఈయన జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ ఇటలీలో పుట్టారు. ఈయన మ్యాథమెటికల్ జీనియస్ అనమాట. ఈయన 5 పాయింట్లు ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఈ 5 పాయింట్లు ఏమిటంటే, ఇక్కడ L1 పాయింట్ అన్నాం. L1 పాయింట్ అంటే లెగ్రాంజియన్ పాయింట్ 1 అనమాట. అలాంటివి 5 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ దగ్గర ఏమవుతుందంటే, ఇటుపక్క గ్రావిటీ ఆఫ్ ఎర్త్ కావచ్చు, అటుపక్క గ్రావిటీ ఆఫ్ ద సన్ కావచ్చు. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. అందుకని తక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ తోటి మనం ఏదైనా సరే ఒక సెటిలైట్ని మనం పెట్టగలిగితే లెగ్రాంజియన్ పాయింట్స్లో, అక్కడ ఫ్యూయల్ అంటే దానికి కావలసినటువంటి ఇంధనం తక్కువ ఖర్చు అవుతుంది. అక్కడ ఆర్బిట్లో అది తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఆర్బిట్ని ఏమంటాం? హాలో ఆర్బిట్ అంటామన్నమాట. సరే, ఇలాంటి పాయింట్స్ 5 ఉన్నాయి అని చెప్పి ఆయన డిస్కవర్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, 2 మ్యాసివ్ బాడీస్. మ్యాసివ్ బాడీస్ అంటే ఏమిటి? ఒకటేమో మన యొక్క ఎర్త్, రెండోదేమో సన్ అన్నమాట. అర్త్, సన్ 2 మ్యాసివ్ బాడీస్కి మధ్య కానీ బయట కానీ అంటే మీరు 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 పాయింట్స్ మీద 2 ఈ పెద్ద పెద్ద మాస్ ఉన్నటువంటి సన్ అలాగే ఎర్త్ ఏవైతే ఉన్నాయో అవి గ్రావిటేషనల్ పుల్ని ఎగ్జర్ట్ చేస్తాయి కదా. మనం పైకి ఎందుకు ఎగరలేం? ఎందుకంటే గ్రావిటీ అనేది మన కిందకి లాగుతుంది కాబట్టి. పైనుంచి పడితే దెబ్బ ఎందుకు తగులుతుంది? అది గ్రావిటేషనల్ పుల్ మూలంగా ఎర్త్కి సంబంధించి. కాబట్టి ఎర్త్ అనేది గ్రావిటీ ద్వారా మనల్ని పుల్ చేస్తూ ఉంటుంది, ప్రతి ఆబ్జెక్ట్ని పుల్ చేస్తూ ఉంటుంది. అయితే సన్ కూడా పుల్ చేస్తూ ఉంటుంది. ఈ రెండింటి గ్రావిటేషనల్ పుల్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. వాటిని లెగ్రాంజియన్ పాయింట్స్ అంటాం. అక్కడ ఆ లెగ్రాంజియన్ పాయింట్స్ దగ్గర మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ని ప్రవేశపెడితే తక్కువ ఇంధనం ఖర్చుతోటి అవి తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ L1 యొక్క ఇంకొక ఇష్యూ ఏంటంటే, అక్కడి నుంచి ఏ విధమైన ఆటంకం లేకుండా, అబ్స్ట్రక్షన్స్ లేకుండా సన్ని అంటే సూర్యుడిని 365 రోజుల పాటు చూడొచ్చు అనమాట. ఏ రకమైనటువంటి అబ్స్ట్రక్షన్స్ ఉండవన్నమాట. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే, అక్కడ ఏదైనా ఒక చిన్న మాస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని పెడితే వీటి రెండింటి గ్రావిటేషనల్ పుల్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండటం వల్ల అక్కడ పెట్టిన ఆబ్జెక్ట్ మూవ్ అవుతూనే ఉంటుందన్నమాట. లెగ్రాంజియన్ పాయింట్ అనేది ఒక పాయింట్, దాని చుట్టూ తిరిగేటువంటి ఆర్బిట్ హాలో ఆర్బిట్ అంటాం. అసలు ఈ హాలో ఆర్బిట్ అనేటువంటిది ఎందుకు స్టేబుల్గా ఉండదు? ఎందుకు స్టేబుల్గా ఉండదంటే, దీని మీద చాలా ఫోర్సెస్ ఉంటాయి. ఉదాహరణకి ఈ యొక్క 2 ప్లానెటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ కేసులో సన్ అలాగే ఎర్త్, వీటి పుల్ ఉంటుంది. వాటితో పాటు కొరియోలిస్ ఫోర్స్ ఉంటుంది. ఒకసారి చదవండి, కొరియోలిస్ ఫోర్స్. అలాగే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏదైనా సర్క్యులర్గా తిరిగేటప్పుడు ఈ ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఉంటుంది. సెంట్రిపెటల్ ఫోర్స్ ఏమో టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కావచ్చు, వాతావరణంలో ఉండేటువంటి అంటే కొరియోలిస్ ఫోర్స్ కావచ్చు, అలాగే గ్రావిటేషనల్ పుల్స్ కావచ్చు. వీటన్నిటి మూలంగా అది స్టేబుల్గా ఉండదన్నమాట. అది స్టేబుల్గా ఉండటం కోసం కొన్ని థ్రస్టర్స్ని ఉంచాల్సి రావచ్చు. అందుకే ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ని పెట్టాలి అంటే చాలా కష్టం అన్నమాట.
ఆ థ్రస్టర్స్ని కూడా ప్రాపర్గా డిజైన్ చేయాలి. ఇప్పటిదాకా ఆ హ్యాలో ఆర్బిట్ లాగ్రాంజియన్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి హ్యాలో ఆర్బిట్లో నాసా అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2 మాత్రమే వాళ్ళ యొక్క స్పేస్ క్రాఫ్ట్స్ని ఉంచగలిగాయన్నమాట. వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్స్ని కేవలం 2, ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అలాగే నాసా, అక్కడ మొత్తం 4 స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మన ఆదిత్య L1 5వదనమాట. అయితే ఆ 4టిని ప్రవేశపెట్టింది ఎవరంటే నాసా అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అందుకే మన దేశం 3వ దేశం అయిందనమాట. అర్థమైంది కదా. అక్కడ హ్యాలో ఆర్బిట్లో ఒక స్పేస్ క్రాఫ్ట్ని ప్రవేశపెట్టినటువంటి 3వ దేశం అయింది. అర్థమైంది కదా. ఇక్కడ లాగ్రాంజియన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ హ్యాలో ఆర్బిట్లో ఉంచడానికి థ్రస్టర్స్ కావాలి. ఇది ఒక డిజైన్ కాంప్లికేషన్ అనమాట. వీటన్నిటిని అధిగమించి మన దేశం హ్యాలో ఆర్బిట్లో స్పేస్ క్రాఫ్ట్ని పెట్టినటువంటి 3వ దేశం అయిందనమాట. సరే, తర్వాత ప్రశ్న, ఆదిత్య L1 యూనిక్ అని ఎందుకంటున్నారు? ఎందుకంటే ఇది పార్టికల్స్ మెజర్ చేస్తుంది, అలాగే ఫీల్డ్స్ మెజర్ చేస్తుంది, హై ఎనర్జీ రేడియేషన్ని కూడా మెజర్ చేస్తుంది. దానికి 7 పేలోడ్స్ ఉన్నాయనుకుంటాను. ఆ పేలోడ్స్ని ఎలా డిజైన్ చేశారంటే ఈ యొక్క రేడియేషన్, హై ఎనర్జీ రేడియేషన్ ఏవైతే ఎక్స్రేస్ రిలీజ్ అవుతాయో, ఇతరిత్ర హై ఎనర్జీ రేడియేటెడ్ పార్టికల్స్ సన్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయో, ఉదాహరణకి సోలార్ విండ్ కావచ్చు, సోలార్ ఫ్లేర్ కావచ్చు, వాటి ద్వారా రిలీజ్ అయ్యేటువంటి ఈ హై ఎనర్జీ రేడియేషన్ని అది మెజర్ చేస్తుందన్నమాట. తర్వాత అలాగే పార్టికల్స్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, చార్జ్డ్ పార్టికల్స్. ఇవి పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ కావచ్చు, అలాగే ఆల్ఫా పార్టికల్స్ కావచ్చు, అలాగే ఎలక్ట్రాన్స్ కావచ్చు. ఆల్ఫా పార్టికల్స్ అంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా పార్టికల్స్ అనమాట, హైలీ చార్జ్డ్ పార్టికల్స్. ఒకటేమో రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మన అందరికీ తెలుసు. తర్వాత ఎక్స్రేస్ కావచ్చు, ఇతరితర రేస్ కావచ్చు. తర్వాత వాటి యొక్క ఇంటెన్సిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ ఇంటెన్సిటీ కలిగినటువంటి రేడియేషన్ని అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సోలార్ ఫ్లేర్స్ సందర్భంగా సోలార్ విండ్ నుంచి వాటినన్నిటినీ మెజర్ చేస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ యొక్క చార్జ్డ్ పార్టికల్స్ని మెజర్ చేస్తుంది. అలాగే మూడోది సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా మెజర్ చేస్తుంది. సన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎందుకు మెజర్ చేస్తుంది? అవసరం ఏమిటి అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ రీఓరియంట్ అవ్వటం మూలంగానే కదా మనకి ఈ సన్ స్పాట్స్ పెరగటం, సోలార్ మ్యాక్సిమం, మళ్ళీ సన్ స్పాట్స్ తగ్గటం, ఈ ప్రక్రియ అంతా జరుగుతోంది. కాబట్టి ఆ ప్రక్రియను కూడా తెలుసుకోవాలి అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా మెజర్ చేయాలి. కాబట్టి సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, అలాగే హై ఎనర్జీ రేడియేషన్ని, అలాగే హై ఎనర్జీ పార్టికల్స్ని, వీటిని మెజర్ చేయటం వల్ల ఈ సన్కి సంబంధించినటువంటి మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. సరే, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ని ఇందులో ముగిద్దాం. రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ మాడ్యూల్తో కలుద్దాం. సోమవారం నుంచి యథావిధిగా మన షెడ్యూల్ ప్రకారం మాడ్యూల్స్ ఉంటాయి. నమస్తే.